నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువు గారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది, మరి ఆగస్టు మాసంలో మీరు ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అంటారు గురువు గారు? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి వారికి 2024 ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి అంతకుముందు ఒకసారి పాస్ట్ అంటే జరిగింది ఏమిటి అనుకుంటే 2021, 22, 23 నుండి కూడా పాపము వీరికి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మనీ లాస్ ఫస్ట్ పాయింట్, సెకండ్ది జాబ్ రిలేటెడ్ ఇష్యూస్, థర్డ్ది బిజినెస్లో లాస్, ఫోర్త్ది భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, లేదా అన్నదమ్ములలో వైరం ఏర్పడడం కావచ్చును, లేదా తల్లికి హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చును, లేదా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఉంటున్నటువంటి ఇల్లు చేంజ్ చేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళడం కావచ్చును. ఇలాంటివి వీరు కూడా పాపం 1, 2 అని కాదు చాలా విషయాలలో కూడా నలిగిపోయారు 2021, 22, 23 దాకా. 24 జనవరి, ఫిబ్రవరిలో కూడా అంతంత మాత్రమే. కొందరికి ఇంకా తేరుకోలేదు, ఇప్పటికీ తేరుకోలే కొందరు. ఆ తుఫాను నుండి ఇప్పటికీ తేరుకోలే. కొందరు హ్యాపీగా ఉన్నారు, పర్వాలేదు అన్నట్టుగా. మరికొందరు ఏదో ఒక్క అవకాశము కోసం ఎదురు చూస్తున్నారు. మన ఖడ్గం సినిమాలో రవితేజ అన్నట్టుగా ఏదో ఒక్క ఛాన్స్ అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా ఆగస్టులో మీకు రాబోతున్నది. అయితే ఇక్కడ విషయం ఏంటిది అనుకుంటే, ఇక్కడ మీకు అవకాశంతో పాటుగా బోనస్ కూడా వస్తుంది కొందరికి. ఇన్ని రోజులు మీరు డబ్బులు పోగొట్టుకున్నారా, ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నారా, ఇన్ని రోజులు మీకు ఎంతటైతే మైనస్ వాతావరణం ఉందో ఒకటేసారి మీకు 2-3 కోట్లు వచ్చినా రావచ్చు, చెప్పలేము. అలాంటి గ్రహస్థితి ఉంది ఇక్కడ. అదృష్టం ఎటు నుంచి రాబోతుందో తెలియదు కనుక రెండవది, మీ జాతకంలో మాత్రము గ్రహాలు బాగా లేకుంటే మేము ఏం చేయలేము. మీ జాతకంలో సప్తమ గురువు ఉన్నా సూపర్. మీ జాతకంలో గురువు ఈ యొక్క కర్కాటకంలో ఉంటే అద్భుతం. కానీ మీ జాతకంలో గురువు మకరంలో ఉంటే చెప్పలేదు. మరి గురువుతో శని కలిసి ఉన్నా, గురువుతో రాహువు కలిసి ఉన్నా గురు చండాల యోగం అవుతుంది. కనుక జాగ్రత్తగా జాతక పరిశోధన ముందు, తర్వాతనే ఈ గ్రహస్థితి ఇది. మరి ఒకవేళ మీ పేరు శ్రీనివాస్ కావచ్చును, మీ పేరు రాజేష్ కావచ్చును, మరి మీ గ్రహస్థితి ఇక్కడ నాని నూనె కావాలి వృశ్చిక రాశికి. అయ్యో, కనుక ఇప్పుడు చూడండి, ఉదాహరణకు గత 2 సంవత్సరాల నుండి అయితే పెద్దగా హిట్ కొట్టిన దాఖలాలు లేవు. నా అక్షరం మీద ఉండేటువంటి సినిమాలు కానీ, నా అక్షరంతో వచ్చినటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. లాస్ట్ 22-23 నుండి అయితే పెద్దగా వీరు విజయం సాధించింది. ఇప్పుడు నాగార్జునే ఉన్నాడు పెద్ద హీరో. అసలు 2-3 ఏళ్ళ నుంచి సినిమాలు లేవు అయినాయి, ఉన్నాయా? ఆ రాకరాక మొన్న ఏదో సినిమా వచ్చింది, అది పెద్ద లేదు ఉన్నమాట. చెప్పండి. అయ్యో, నాని కావచ్చును, లేవు తనవి పెద్ద హిట్లు లేవు, అద్భుతంగా హిట్లు ఏమున్నవి. అదేది సినిమా 21లో ఏమో 2021లోనో రీసెంట్గా ఒకటి హాయ్ నానా, ఇవి కాదమ్మా, అప్పుడు ఎప్పుడో వచ్చినవి కదా. అది కొంచెము మనకు డబల్ యాక్షన్లో ఉండేది, సాయి పల్లవి హీరోయిన్ కదా. ఓకే, శాంసింగ్, అది సూపర్ హిట్ కొట్టింది. దాని తర్వాత నుండి ఏమున్నవి అప్పుడు అద్భుతంగా ఉండే పంచమాత గురువు, అది చాలా అద్భుతంగా ఉండే. సరే, ఏదేమైనా కొంచెం వీరికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది, అన్ని మూలకంగా ఉంటవి, కొన్ని జాతకరీత్యా కూడా ఉంటవి ఏమైనా దోషాలు. ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే 35 to 36 ఇయర్స్ తర్వాత, 40 తర్వాత జాతకం వర్తించదు. పేరు ఏదైతే ఉందో
అది వర్తిస్తుంది. అదొక సైకిల్ లాగా. ఇటు 40 to 40 ఆఫ్టర్ 75 to 80 ఇయర్స్ తర్వాత జాతకం అవసరం లేదు ఇక వారికి. అర్థమైందా? అట్లా ఉంటుంది పరిస్థితి. కనుక ఇది ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇది రియల్. విన్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే ఎవరు గుర్తొస్తారు కదా మరి. కనుక అట్లా యూనివర్స్ అట్లా కనెక్ట్ చేస్తుంది. మరి పవన్ కళ్యాణ్ మకర రాశి, తను నడిచేటువంటిది గురు చండాల యోగం, గురువులో రాహు నడుస్తూ ఉన్నది. విన్నారా? ఇట్లా ఉంటాయి. మరి వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని వల్ల అన్నింటి అందు కూడా ఆటంకాలు ఉన్నవి. వ్యాపారం అందు అభివృద్ధి లేకుండా మానసిక ఆందోళన, మంచి చేయబోతే చెడు అయ్యేటువంటి పరిస్థితులు, ఇంటి అందు ఆటంకాలు, అదేవిధంగా కలహాలు, విపరీతమైనటువంటి గొడవలతో అయితే ఉంది ఆగస్టు నెల. ఆర్థిక ఇబ్బందులు, అన్నింటా గొడవలు అయితే ఉన్నవి. మరి గురువు మీకు సప్తమాతున్నాడు కనుక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా వివాహం సెట్ అవుతుంది. ఓకే. వృశ్చిక రాశి వారికి వ్యాపారానికి సంబంధించి ఎవరైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ముందుకెళ్తుంది, సక్సెస్ రేట్. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారో వారికి కూడా ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి. ఇంకా ఈ యొక్క శని మూలకంగా జాబ్ చేసేటువంటి వారికి ఇబ్బందులు, పనిచేసే చోట ఇలా కూడా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే విద్యార్థులకు కూడా కొంత శ్రమ ఎక్కువగానే పడాల్సి వస్తుంది. శ్రమ ఎక్కువతోనే విజయం లభించేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే మనోధైర్యంతో అయితే ఉండండి. ఎవరు? వృశ్చిక రాశి వారు. కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కొత్త పరిచయాల ద్వారా ఖచ్చితంగా కూడా మైనస్ వాతావరణం ఉంది, ప్లస్ వాతావరణం ఉంది. మరి ఇట్లెందుకు చెప్తున్నారు అంటే మీ జాతకంలో నీచపడేటువంటి దశ కానీ, అష్టమ దశ కానీ కొన్ని దశలు నడిస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదో ఊబిలోకి దిగినట్టే ఉంటుంది, అది దిగేదాకా తెలియదు. ఊబి దగ్గరికి వెళ్ళేసరికి ఓకే అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా విన్నరా? కనుక అది అర్థం చేసుకొని దయచేసి అంటున్నా, తప్పకుండా మీరు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు శనిది అయితే హోమం చేసుకోండి. మీరు ఎక్కడైనా చేసుకోండి. నా దగ్గర 2500కు నేను చేస్తున్నా. విన్నారా? ఓపెన్గా చెప్పేస్తున్నా. జస్ట్ 2500 మాత్రమే. మీరు ఎవరైనా ఇంతకన్నా తక్కువ చేసినా ఎక్కువ చేసినా మీరు చేసుకోండి. ఎక్కడైనా మీరు చేసుకొని చల్లగా ఉండండి అంతే. మీరు నా దగ్గరికే రావాలని నేను చెప్పడం లేదు, అవసరం లేదు. మంచిగా ఎవరైనా ఉంటే చేయించుకోండి, అద్భుతమైనటువంటి ఫలితం పొందండి. కాలభైరవునికి సంబంధించింది కూడా చేసుకోండి. నేను కూడా చేస్తున్నాను మన దగ్గర కూడా. విన్నారా? ఆల్ ద బెస్ట్. ఓకే గురుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఎవరైనా కూడా నా విద్య నాతో అంతం కాకుండా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఆస్క్ మీ అంటే ఆస్క్ ఆస్ట్రో మురళీధర్ శర్మ అని కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ప్రతి నెలలో కూడా మనకు 19వ తారీఖు క్లాసెస్ మొదలవుతాయి. మరి క్లాసెస్లో కొత్త అంటే నూతనంగా ఏర్పాటు చేసేటువంటి క్లాసెస్, కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారు 19వ తారీఖు నుండి మనకు జూమ్లో కానీ డైరెక్ట్గా కానీ ఉంటవి. మనకు ఏవి క్లాసెస్ హైదరాబాద్ లోకల్లో ఉండేటువంటి వారికి లొకేషన్స్ కానీ అడ్రస్ కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడికి వచ్చి క్లాసెస్లో మీరు పాల్గొనండి. ఆస్ట్రాలజీ నేర్చుకోండి. విన్నరా? ఆస్ట్రాలజీ అంటేనే ఎంతో అద్భుతం. ఇది నేర్చుకున్న తర్వాత మీకు వితిన్ 1-2 మంత్స్లోనే మంచి కంపెనీలలో, మంచి యాప్స్లలో నేను మిమ్మల్ని జాబ్ హోల్డర్గా చేస్తాను. విన్నరా? 100% మీకు జాబ్ ప్లేస్మెంట్తో విత్ ఆస్ట్రాలజీ నేర్పించి మిమ్మల్ని ముందుకు పంపించేటువంటి దిశగా నా యొక్క కోరిక. అదేవిధంగా అమ్మవారి యొక్క ఆజ్ఞగా భావన చేసుకోండి. కనుక ఎవరికైనా ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. ఓకే, చూసారు కదండి గురువు గారి వీడియో. ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.